హలో అండి. ఈరోజు నేను కమ్మని తీయని పచ్చి పులుసు రెడీ చేస్తున్నాను. దాని ప్రాసెస్ ఎలానో చూపిస్తాను. ఒకసారి చూడండి. మీరు ట్రై చేయండి. చాలా బాగుంటది. హలో, అందరూ బాగున్నారా? నేను ప్రేమలత మామిళ్ళ. ఈరోజు నేను చారు చేస్తున్నానండి. అదేనండి పచ్చి పులుసు మన తెలంగాణ స్టైల్‌లో. ఇప్పుడు కడాయి పెట్టిన, ఆయిల్ వేసిన, మిరప గింజలు, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసేసినండి. ఇప్పుడు ఇందులో కలియమాకు, ఆవాలండి ఒక హాఫ్ స్పూను, జీలకర్ర ఒక హాఫ్ స్పూను. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఒక స్పూను. ఇది కాస్త పచ్చి వాసన ఇవ్వాలి. ఇప్పుడు పసుపు అండి పావు స్పూను, స్పూన్ తోటి. ఇప్పుడు ఇవన్నీ వేగాలండి. పచ్చి వాసన పోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ప్రతి ఒక్కటి మనం వేసిన ప్రతి వస్తువు. కొంచెం కొత్తిమీర ఆకు, ఇలా వేపుకొని ఇవన్నీ వేగిపోయినాయి కదా. ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు ఒక అర్ధ గంట ముందు నానబెట్టి చింతపండు రసం తీసి పెట్టినండి. ఇప్పుడు మనం ఈ రసం ఇందులో వేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి వేయాలండి. స్టవ్ ఆన్ ఉంచొద్దు. ఇప్పుడు రసం వేసేస్తున్నా. ఇప్పుడు కారపొడి అండి, కొంచెం కారపొడి వేస్తాను నేను. చాలా బాగుంటది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. చాలా వెరైటీగా చేసుకుంటాము ఎవరమైనా. నేను మాత్రం ఈ స్టైల్లో చేస్తాను. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా చాలా బాగుంటది. ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒక టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను. చాలా చాలా బాగుంటదండి. మనము ఇదే రైస్ తోటి ఈ చారు తోటే తినొచ్చండి. ఒక్కొక్కసారి అయితే మనకు ఓపిక లేకపోతే ఈ చారు చేసుకొని వేడి వేడి అన్నం చేసుకుంటే ఇలా దీంతోటే తినొచ్చండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయాలి. స్టవ్ ఆఫ్ చేసినాకనే ఉల్లిపాయలు వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఉల్లిపాయలు వేసేసేయాలి. ఉల్లిపాయలు ఆయిల్లో వేయించొద్దండి ఈ చారుకు. తర్వాతనే వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చారు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. షుగర్ వేసేసినండి. షుగర్ వేయచ్చు, బెల్లం వేయచ్చు, మన ఇష్టం ఈ రెండిట్లలో. కానీ ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ వేయాలి. బెల్లమా చక్కెర అన్నది వేయాలి. వేస్తేనే దాని టేస్ట్ బాగా వస్తుంది. పుల్ల పుల్లగా, తీయ తీయగా, కారంగా. ఒక్క చారుతోటి తినచ్చండి. అంచుకు పాపడాలు కానీ పెరుగు కానీ ఉంటే మనకు ఓపిక లేనప్పుడు చిటికెలో చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటది. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను.